పత్తి వెంకటస్వామి గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సీన్ గారు, గెలు సీన్ గారు మీ దగ్గరికి వద్దాం. చూసాం కదా ముఖ్యమంత్రి కామెంట్ చూసాం, మళ్ళీ నిన్న అదే కామెంట్ చేశారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ కూల్చొద్దా, హరీష్ రావు కూల్చొద్దా, సబితాంద్ర రెడ్డికి 3 ఫామ్ హౌస్ల 3 కూడా కూల్చొద్దా, మీరు ఈ ఫామ్ హౌస్లు కూల్చకుండా ఉండేందుకు మీరు ఈ రక్షణ కవచంగా వాడుకుంటున్నారా, మిమ్మల్ని వదిలేదు లేదు, ఈ రకమైన కామెంట్ చేశారు. సరే, అక్రమంగా ఎవరైనా కూర్చొని మేము అద్దంటలేం కదా. ఇవాళ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, కానీ మేము ఏమంటున్నాం అంటే పేదవాళ్ళ మీద మీ ప్రతాపం ఉండొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం. మూసీ పరివాహక ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏం మాట్లాడే లేకముందు బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు మార్కు పెట్టి మీ ఇల్లు ఇలా పోతుంది, మూసీలో అవుతుందని చెప్పి బఫర్ జోన్ ఉన్న వాళ్ళు ఎఫ్టీలు ఉన్న అందరినీ బలవంతంగా చేసే ప్రయత్నం మీద ఉన్నది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి డిపిఆర్ లేదు. నోటి మాటతోనే 1,50,000 కోట్లు అనడం అనేది చాలా దుర్మార్గం. రాష్ట్ర బడ్జెట్ ను దోసుకునటానికే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ ఎంచుకున్నట్టు చాలా క్లియర్గా ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఈ మూసీ బ్యూటిఫికేషన్ వల్ల ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేవు, ప్రజలకు లేవు. నాయకులకు ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమే, వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్టుగా చాలా కాదు. గెలు శ్రీనివాస్ గారు, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఆ మూసీ కంపుతో అక్కడ ఉన్న ప్రజలు ఉండలేకపోతున్నారు. వాళ్ళందరికీ ఒక మంచి కాలనీలు కట్టిస్తున్నా అంటే తప్పేముంది అందులో? మంచి 120 గజాలు ఇచ్చి ఒక మంచి ప్రాంతంలో వాళ్ళకి ఇస్తే తప్పేముంది అందులో? ఎందుకు మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే కదా సార్. మేము ఇక్కడ అడ్డుకోవట్లేదు సార్, చేయలేకనే ఇవన్నీ. నేను ఏమంటున్నా, ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించాలి కదా సార్. చూపించిన తర్వాత ఏదైనా చేయొచ్చు. ఏం చూపించకముందే అధికారం పంపించి ఇంటికి వెళ్ళి వాళ్ళ మార్కింగ్ ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసే రైట్ నీకు ఎక్కడదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాని మీద క్లారిటీ ఇవ్వండి. అవన్నీ ఇవ్వకముందు వాళ్ళు చేయాలి. ఒక్కొక్కరి దగ్గర గుండెలాగి చనిపోతూ ఉన్నారు. పేదవాళ్ళు 2 నెలలకి లేని కూలి పనులు పోకుండా, చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారాలు తీసుకోకుండా, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇవాళ ఆందోళన గురేసే కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేపట్టింది. ఇంత రాత్రంతం అవసరం అంటే ఒక ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు ఏదైనా ఒప్పించాలి కదా. అసలు కాదు, రాద్ధాంతం ఎక్కడ జరిగింది? వాళ్ళు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి డబల్ బెడ్రూమ్ సపోజ్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే మీరే కదా రెచ్చగొడుతుందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. మీరు అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడని. సరే, ఇప్పుడు ఎవరు స్వచ్ఛందంగా వెళ్ళిపోవట్లేదు, వీళ్ళే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, పోలీసులని పెట్టి చేస్తూ ఉన్నారు, ఆశ చూపిస్తూ ఉన్నారు, రకరకాల ప్రలోభాలు పెట్టి భయపెట్టి ఇక భయంతో వాళ్ళు కొంతమంది కదిలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే 1,50,000 కోట్లు అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందే ఎట్లా చెప్తారండి? నేను డిపిఆర్ ఉందా ఈ ప్రాజెక్ట్ ఏం లేకముందే నువ్వు ఎట్లా కళ్ళు చేపిస్తావు? ఏదైనా ముందు ఒక ప్లాన్ ఉండాలి కదా. ప్రభుత్వ పరంగా ఒక ప్లాన్ ఉండి ఆ ప్లాన్తోని అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ప్రయోజనం, ఎంత ప్రయోజనం విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజానికని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అవన్నీ చేయకుండా ముందే 1,50,000 కోట్లు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? 1,50,000 కోట్లు ఇప్పుడు గంగానది ప్రాజెక్టు కోసము 240 కిలోమీటర్ల గంగానది ప్రాజెక్టు మీద 40,000 కోట్లు అవుతుంది. కాదు, ఒకటి గెలు ఒక విషయం చెప్పండి. ఏంది కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందా అక్కడ? మళ్ళీ పదే ముఖ్యమంత్రి అంటున్నారంటే ఇప్పుడు ఒకవైపు ఏమో కేటీఆర్ నా ఫామ్ హౌస్ కాదని చెప్పేసి కేటీఆర్ అన్నాడు, మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి ఏమో కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చాలా వద్దా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కేటీఆర్ నా ఫామ్ హౌస్ అది? సార్, కేటీఆర్ గారు చాలా క్లియర్గా ఎప్పుడో చెప్పిండు, నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేవు, ఆ ఫామ్ హౌస్ నాది కాదు. గతంలో మా మిత్రుంది ఉండే కాబట్టి నేను అందులో కొద్ది రోజులు ఉన్నా, అప్పుడప్పుడు దాన్ని వాడుకునే మీటింగ్లో పర్పస్లా తప్ప మాకు అసలు ఆ ఫామ్ హౌస్కు నాకేం సంబంధం లేదు అని చెప్పిండు. ఫామ్ హౌస్ ఇల్లీగల్ అయితే వేరే కూల్చుకోండి, మేము అర్థంలే కదా. ఇవాళ ప్రభుత్వం మీద చేతిలో ఉన్నది పెద్ద సమస్య కాదు కదా. కానీ పేదవాళ్ళ మీద మీ ప్రతాపం బంద్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ హైకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది. హైకోర్టు కూడా ఎందుకంటే ఎవరిని బలవంతంగా మీరు పంపించే రైట్ లేదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూసిన తర్వాతనే, వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ పంపించిన తర్వాతనే వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళు అక్కడి నుంచి వికేటించాలని చెప్పి హైకోర్టు కూడా గతంలో ఒక కోర్టు 2020 సంవత్సరం లోపల హైకోర్టు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తే దాన్ని సుమోటోగా తీసుకొని హైకోర్టు చాలా క్లియర్గా చెప్తుంది. ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ ఏదున్నా కూడా
వాళ్ళు ఒప్పుకున్న Right. తర్వాత ఒక నిమిషం. తీసుకోవాలని చెప్పి Right. చెప్పిన తర్వాత కూడా ఇలా ప్రభుత్వం ఇలా మొండిగా పోతా ఉన్నది. రైట్ భాష గారు ఒక్క పాయింట్ ఇక్కడ, సరే బీఆర్ఎస్ నేతలు అంటే